దసరాల్లో ఎటువంటి విగ్రహానికి అర్చన చేయాలి? దసరాల్లో మరి జగదంబ అనుగ్రహం కోసం చెప్పేసి ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా ఒక పీఠం ఏర్పాటు చేయడం. దీనికి ఏమైనా కల్పం ఎక్కడ ఉంది అంటే దేవి భాగవతంలో ఉంది. అన్ని రకాలైనటువంటి శక్తులు కూడా ధరించి ఉన్నటువంటి విగ్రహాన్ని అక్కడ స్థిరమైనటువంటి పీఠం, ఆ పీఠానికి చక్కగా ఆవు పేడతో అలంకరించి ఆవు పేడతో మొత్తం అంతా కూడా చేయాలి. ఆవు పేడ అనేది పవిత్రతకి చిహ్నం అనమాట. అక్కడ పీటగా మొత్తం అంతా వేసి ఆవు పేడ రంగరించి తర్వాత దాని మీద ముగ్గులు పెట్టి స్థిరమైన పీఠం కళ్ళకుండా, అంటే మన మనసులో అమ్మవారు స్థిరంగా ఉండాలి. మనం చేస్తున్న అర్చనలో అక్కడ అమ్మవారు స్థిరంగా పీట మీద కూర్చుని ఉండాలి. అష్టాదశ భుజిగా ఉన్నటువంటి ఆ ఒక అమ్మవారిని కూర్చోబెట్టి ఆ మూర్తి చాలా అలంకారంతో కళగా ఉండాలి, చక్కగా ఆకర్షణీయంగా ఉండాలి. ఆవిడికి ఆ చిహ్నాలు చేతిలో అంకుశం, పాశం, వరదం, అలాగే త్రిశూలం, ఖడ్గం, చక్రం, అభయహస్తం, తర్వాత పుస్తకం, ఇవన్నీ కూడా ఏవైతే చెప్పుడున్నాయో జగదంబ యొక్క ధ్యాన శ్లోకంలో ఆ అంశాలన్నీ కూడా అక్కడ చూడంగానే కనబడేలాగా చాలా ప్రస్ఫుటంగా ఉండేలాగా సింహవాహిని అయినటువంటి విగ్రహాన్ని పెట్టాలి. ఆ సింహవాహినిగా ఉన్నటువంటి అమ్మవారిని పెట్టి ఇంకా మీరు అర్చన ప్రారంభం చేసి దసరా నవరాత్రులు నడుపుకుంటూ ఉండాలి. ఇక రెండో అంశంలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారిని ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ ముగ్గురు విగ్రహాలు పెట్టి ఆ అనుష్ఠానం చేయడం అనేది ఈ దసరా నవరాత్రులకి ఒక పద్ధతి ఉంది. అయితే ఈ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపాల్లో మనం ఇట్లాగా నామం, ఆ నామాన్ని ఉచ్చరిస్తూ భేదాన్ని చూపించినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ఒకే మూర్తిలో ఉన్నారు. ఆ రాజరాజేశ్వరుడు అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి, ఆ లలిత అంటే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపిణి అనేటువంటి భావన నీలో కలిగిన నాడే నీ ఉపాసనా కాలంలో అక్కడ బిందువులో అమ్మవారిని చూడగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది రాబాయి. కాబట్టి నీకు ప్రారంభంలో అది కుదరపోతే మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి విగ్రహాలు 3 విడివిడిగా పెట్టుకుని అర్చన చేసుకో. అలాగా 3గా చూడడం అనేది మానేసి కొద్ది రోజుల్లో తర్వాత మళ్ళీ ఒకే విగ్రహంలోకి వీళ్ళందరినీ కూడా చూడగలగాలి. ఆవిడని చూస్తే దుర్గా స్వరూపంగా అష్టాదశ భుజిగా ఒక స్థిరమైన పీఠంలో సింహవాహినిగా కూర్చోబెట్టావు. కానీ నీ మనసు అటు లగ్నమై వెంటనే ఎటువంటి ప్రయాణం చేయాలి అంటే ఆవిడే మహాలక్ష్మి, ఆవిడే మహాసరస్వతి, ఆవిడే మహాకాళి, దుర్గా ఆవిడే, లలిత ఆవిడే, రాజరాజేశ్వరి ఆవిడే అనేటువంటి ఆ భావన అందులోకి రావాలి. నీకు వాళ్ళ విషయాలే తెలియకపోతే అక్కడ నీకు భావన ఏమో వస్తుంది. వాళ్ళ విషయాలు తెలియాలంటే నీకు పురాణ గాథలు తెలియకుండా ఎట్లా వెళ్తావు? అందుకోసమే దసరా మహోత్సవం చేస్తున్నాము అనుకునే ప్రతి వాళ్ళు కూడా దేవి భాగవతం మీద, మార్కండేయ పురాణం మీద, బ్రహ్మాండ పురాణంలో లలితా అమ్మవారి యొక్క ఆవిర్భావ ఘట్టం మీద, తర్వాత మరి బ్రహ్మవైవర్తంలో ఉన్నటువంటి ఆ గోలోకండంలో ఉన్న రాధామూర్తి మీద, వీళ్ళందరి మీద కూడా అవగాహన పెంచుకోవాలి. ఇంకా కొన్ని ఉన్నాయి. మరి కూర్మ పురాణం, వామన పురాణాలు కూడా అమ్మవారి యొక్క కథాగమనాలు ఉన్నాయి. చాలా చోట్ల శివపురాణం అంతా కూడా అమ్మవారి మీద ఉంటుంది. అందుకోసమే నేను భారతీయుడు అన్న ప్రతివాడు కూడా పురాణం చదవాలి, పురాణం వినాలి, పురాణం తెలుసుకోవాలి. తెలుసుకోనటువంటి ప్రతి భారతీయుడు యొక్క ఉపాసనాకాండలో కొంచెం వ్యర్థం చాలా దాగి ఉంటుంది. నీకు విషయం తెలియకుండా ఏం ఉపాసన చేస్తావయ్యా? అసలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి స్వరూపం ఏకంగా ఒకే విగ్రహంలో ఎట్లా చూపించగలుగుతున్నావు అంటే ఫస్ట్ నీకు తెలిస్తే ఆ విగ్రహంలో అట్లా చూడగలుగుతావు అనేది విషయం తెలుసుకోవాలి. కాబట్టి ఉపాసకుడైన వాడు సరైన గురువుని ఆశ్రయించాలి. కేవలం మంత్రోపదేశం తీసుకుంటే కుదరదు. ఆ మంత్రానికి తగినటువంటి కథాగమనం మొత్తం కూడా తెలియాలి. తెలిసిన నాడే ఆ విషయాలని కూడా బయటకు వస్తూ ఉంటాయి. అందుకోసమే మనం ఆ విగ్రహం ఒకటెందుకు పెడుతున్నాం, లేదంటే కనుక అవకాశం ఉంటే కనుక మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 విగ్రహాలు పెట్టుకోవడం. అంటే ఇప్పుడు చాలామంది ఇళ్లలో కలశ రూపంలోనే అసలు నిరీశ్వరోపాసన అనమాట. ఒక కలశంలోనే అమ్మవారిని చూసేస్తున్నారు. అందరూ కూడా చూసే స్థాయిలో ఉపాసన చేస్తున్నాం అనుకుంటున్నారు. నిజంగా వాళ్ళు కనుక ఆ స్థాయిలో ఉంటే వాళ్ళందరికీ కూడా నమస్కారం. లేకపోతే ఆ కలశంలోనే ఎటువంటి అలంకారం లేదు, ఒక కింద నీళ్ల బిందె పెట్టాం. అది వైదిక సాంప్రదాయం అనమాట. ఈ వైదిక సాంప్రదాయంలో సపరివారంగా తీసుకొచ్చి అమ్మవారిని అక్కడ కూర్చోబెడతాం. సపరివారంగా తీసుకొచ్చి కూర్చోబెడితే అక్కడ
మరి ఆ అమ్మవారు మొత్తం అంతా కూడా సపరివారంగా వచ్చి కూర్చున్నాక ఏ విధంగా కూర్చుందంటే కలశంలో పూర్ణత్వంతో ఆ కలశంలో నీళ్ళు పోసి దాని మీద చక్కగా కొబ్బరి పెట్టి దానికి అలంకరించి కూర్చోబెడుతున్నారు. అందులో నువ్వు జగదమ్మను చూసే స్థాయి వచ్చిందంటే కనుక నువ్వు ఉపాసనలో బాగా పెద్ద స్థాయికి వెళ్తున్నావు. నీకు ఆ స్థాయి ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రతి అర్చనా క్రమంలో కూడా ఆ కలశాన్ని పెట్టుకున్నప్పుడు ఆ కలశంలో నువ్వు దేవుడిని చూడడానికి కనుక నీ బుద్ధి కనుక అటువైపు ప్రసారం చేసింది అంటే కనుక లక్ష్యం అందులో అమ్మవారిని చూడాలి తపంతోనే నువ్వు కనుక అనుష్ఠానం చేస్తే ఈ దసరా 10 రోజుల్లోనే నీ మనసు పరిపక్వతకి వస్తుంది అనే రూపంలో అక్కడ విగ్రహాన్ని పెట్టినా ఇక్కడ కలశ స్థాపన చేసి కలశానికి అర్చన చేస్తూ ఉంటారు. అందులో చాలా గొప్పదైనటువంటి తత్వం దాగి ఉంది. వీళ్ళు ఊరికే బ్రాహ్మలు ఆ కలశం తీసుకుపోవడానికో లేకపోతే ఆ బియ్యం తీసుకోవడానికో పెట్టారు అనుకున్నవాడు అట్లాగే ఉంటాడు. కాదు, వాళ్ళకి ఇది ఇవ్వకపోతే జీవనం గడవకపోలా. అర్థమైందా? మానసిక వ్యవస్థ పూజ చేస్తున్నామన్నా చేయించుకుంటున్నామన్నా చేయిస్తున్నామన్నా కానీ మన మనసు ఎట్లా ఉండాలంటే అక్కడ దేవతలు ఉన్నారు, నేను దేవతలతో కలిసి ఇక్కడ ఈ దసరా మహోత్సవాలు నడుపుకుంటున్నాను, దేవతలతో కలిసి ఇక్కడ ఈ 10 రోజులు నా యొక్క నడవడంతా కూడా ఉంది అనేటువంటి లక్ష్యం భావన కలవాలి. అది లేనినాడు 10 మంది చూస్తున్నారా లేదా, 10 మందికి నేను గొప్పగా కనబడుతున్నానా లేదా అనే తత్వంతో నువ్వు ఉపాసన చేస్తే దసరా మహోత్సవాలని కూడా చివరికి నీకు వ్యంగ్యంగానే మారిపోతాయి. కాదు, నా జీవనం నా ఉపాసన ఈ అమ్మవారితో ముడిపడి ప్రయాణం జరుగుతోంది అనేటువంటి రూపంలో నువ్వు ప్రయాణం కనుక జరిగితే నువ్వు ఆటోమేటిక్గా నీ యొక్క ఉపాసనలో చాలా చక్కటి అచీవ్మెంట్లో వెళ్ళిపోతావు. ఏ స్థాయి చిన్న స్థాయి కాదు, మామూలు స్థాయి కాదు, చాలా పెద్దది. ఆ సందర్భం ఎందుకు అలవాటు చేసుకోవాలి మానసిక వ్యవస్థ అంటే ఉపాసనతో, జగదంబ ఉపాసనతో నీకు లక్ష్యం మోక్షం వైపే ప్రయాణం. అదేంటండి ఆవిడ ఉపాసిస్తే డబ్బు ఇస్తున్నారు కాదు, నీకు అక్కడే ఆగిపోతావు. ప్రాథమికమైన ధర్మం నీ కుటుంబ అవసరాలు నిమించడం. ఎందుకంటే సంసారిక జీవితం గడపకుండా మోక్షం వైపు ప్రయాణం చేయకూడదు ప్రతివాడు కూడా. అందుకోసమే భగవద్గీతలో కూడా కర్మయోగం కర్మ సన్యాస యోగం రెండు చెప్పారు. కర్మయోగం లేకుండా కర్మ సన్యాసం ఎట్లా వస్తుంది? నేను కర్మను త్యజించాను అనాలి. కర్మను త్యజించానంటే కర్మను ఆచరిస్తే నువ్వు త్యజించావు. కర్మను ఆచరించకుండా త్యజించానని ఎట్లా కుదురుతుంది? నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే నేను ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వదిలేస్తున్నాను, రాజీనామా చేస్తున్నా అంటే నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యే కాబట్టి రాజీనామాకి కూడా విలువ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్కి విలువ ఉంటుంది. నువ్వు ప్రైమ్ మినిస్టరే కానప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్గా రాజీనామా చేస్తున్నాను, నేను కాగితం రాశాను విలువ ఉంటుందా? నేను ప్రైమ్ మినిస్టర్ కాదు కదా. అలాగే నేను కర్మను కనుక ఆచరిస్తూ ఉంటే కర్మను ఆచరిస్తూ నేను ఇక కర్మ త్యాగం చేద్దాం అనుకుంటున్నాను, కర్మ సన్యాసం చేద్దాం అనుకుంటున్నాను అంటే అర్థం ఉంటుంది. కాబట్టి కర్మను ఆచరించకుండా కర్మ సన్యాసం అంటే ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? అవదు కదా. అందువల్లనే భగవద్గీతలో కర్మయోగం కర్మ సన్యాస యోగం రెండు చెప్పుకుంటూ వచ్చాడు గీతాచార్యుడు. ఏమయ్యా అది చెప్పావు ఇది చెప్పావు, నా మనసుకేమో పట్టట్లేదు, ఏమిటో నేను కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇంతకీ ఏది కరెక్టు అని అడిగితే నువ్వు అడగక్కర్లేదురా అబ్బాయి అని చెప్పి అందులోనే ఆయన పక్కన దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తారు. ఏమిటి ఆ అంశం అంటే సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరావుహౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగ విశిష్యతే అంటాడు. నువ్వు కర్మను ఆచరించావు, కర్మ సన్యాసం ఆచరించావు, ఈ రెండిట్లో ఏది ఆచరించాలని నీకు అనుమానంగా ఉంది, ఏం కంగారక్కల్లా. శాస్త్రీయంగా ఉన్నటువంటి గృహస్థ ధర్మంలో నువ్వు కనుక కర్మయోగాన్ని కనుక ఆచరిస్తే, కర్మయోగం ఆచరించాలంటే గృహస్థధర్మంలో ఏవైతే చెప్పడున్నాయో అవన్నీ కూడా యథావిధిగా కనుక ఆచరించావంటే కనుక నువ్వు ఖచ్చితంగా 100% ఈ రెండింటిలో కూడా కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగమే గొప్పదయ్యా. నువ్వు డ్యూటీ మైండెడ్గా శాస్త్రీయంగా శాస్త్రం ఎట్లా చెప్తుందో అట్లాగా కర్మను ఆచరించు, ఆచరిస్తే కర్మ సన్యాసం కంటే కర్మే గొప్పదని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అలాగా మరి ఈ ఉపాసనా కాండలో కూడా అమ్మవారు మోక్షం ఎందుకు ఇస్తుంది అని ఆశ్రయిస్తే ప్రతివాడు కూడా, ప్రతి మనిషి కూడా అన్నీ కూడా అనుష్ఠిస్తూ సంసార జీవితం కూడా పూర్తయిన తర్వాత సంతానం కలిగి, ఎందుకంటే మళ్ళీ ఇందాక ఏమని చెప్పాను, మార్కండేయ పురాణం ఉన్నాయా అమ్మవారి గురించి తెలుస్తున్నాను. అదే మార్కండేయ పురాణంలో పెళ్లి చేసుకోకపోయినా సంతానాన్ని కనకపోయినా పితృదేవతలు కనుక బాధపడితే వచ్చేటువంటి సమస్యల మీద చెప్పుకుంటూ వస్తాడు. దీనికి రెండింటికి సమానం ఏంటంటే పెళ్లి చేసుకుంటే సంసార జీవితం గడిపితే సంతానానికి కంటే ఉపాసన కాడానికి పనికిరాదా, మోక్షం వైపు ప్రయాణం చేయడం పనికిరాదా? అందుకోసమే ఒక చిన్న కథ తెలుసుకోవాలి ఇక్కడ. వ్యాస మహర్షి శుక మహర్షిని పిలిచి ఇంకా నీకు బ్రహ్మతత్వం తెలియాలంటే కనుక జనక మహారాజు దగ్గరికి వెళ్ళు అంటాడు. ఏమంటే మా నాన్నకి చాదస్తం పెరిగింది, ఆయనేమో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు, భార్య పిల్లలతో ఉన్నాడు, ఆయన నాకు బ్రహ్మ వేదాంతం గురించి ఏం చెప్తాడు అనుకుంటూ ఈయన తండ్రి ఆజ్ఞ ప్రకారంగా ప్రయాణం చేసుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళాక తెలుస్తుంది ఆయనకి
బ్రహ్మతత్వం కోసం శోధన చేయాలి అంటే కనుక, వేదాంత ధోరణిలోకి వెళ్ళాలంటే కనుక, వేదాంతత్వంతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపాలంటే కనుక సంసారం అనేది ఒక అడ్డు కాదు, సంపాదన మార్గం అనేది అడ్డు కాదు. ఆ సంపాదన లేకపోతే సంసార మార్గం నడవదుగా, బెల్లం పెట్టలుగా అన్నం పెట్టాలిగా. అది ఒక స్థాయి వచ్చాక డ్యూటీ మైండ్గా ఉండాలి. అతిగా పోయి నా బెల్లం పెట్టలు తినడానికి ఒక కారు, నాకు ఒక కారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవసరం లేకపోయినా తట్టడి బంగారం కొనిపెట్టాలి, బంగాళాలు కొనిపెట్టాలి, 4 ఇళ్ళు కొనాలి. ఎందుకు ఇవన్నీ? ఆ తపన ఉన్నవాడు పడిపోతాడు కిందకి. ఆ తపన కాదు, ఉండడానికి ఇల్లు ఏర్పాటు చేయాలి, తినడానికి తిండి ఏర్పాటు చేయాలి. మామూలుగా వాళ్ళందరూ కూడా భక్తి మార్గం వైపు, జ్ఞాన మార్గం వైపు ప్రయాణించేలాగా వాళ్ళని మనసుని, వాళ్ళ యొక్క మైండ్ని ట్యూన్ చేయాలి. అలాగే ప్రయాణం చేస్తూ ముందుకు వెళ్ళడానికి వీలుగా తగ్గట్టుగా సంపాదించాలి. అతిగా సంపాదించి అక్కడ పిల్లలకు కూడా అలవాటు చేసినా వాళ్ళు మార్గం తప్పే అవకాశం వస్తుంది. అలాగా సంసారం నడవడం వరకు ఉన్నటువంటి సంపాదన సంపాదించుకుంటూ మిగతా అంతా కూడా మనం భగవత్ శోధనలో భగవంతుని శోధించడం కోసం వెళ్తూ ఉంటే కనుక అక్కడ మన మార్గం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ సంసారం కూడా మనం మోక్షం కోసం చేసే ప్రయత్నాలకి అడ్డం రాకుండా ఉంటుంది. భార్యతోనే ఉన్నావు, భార్యతో ఉన్నా కానీ నీకు ఎట్లాగా సిద్ధిస్తోంది అంటే ఇదే సిద్ధించడం అంటే. విశ్వామిత్రుల వారు రాజుగా ఉన్నప్పుడు వశిష్ఠుల వారి మీద యుద్ధం చేశాడు. చేసి కాదు, బ్రహ్మ బలమే బలం, క్షత్రియ బలం బలం కాదు, కాబట్టి నేను బ్రహ్మర్షి అవ్వాలని చెప్పి తపస్సు చేయడానికి వెళ్తూ ఆ వశిష్ఠుల వారితో యుద్ధం జరిగినప్పుడు 100 మంది పిల్లల్ని పోగొట్టుకున్నాడు. తర్వాత తపస్సు చేయడానికి వెళ్ళాడు, రాజర్షి అయ్యాడు, 4 పిల్లల్ని కన్నాడు, రాజర్షి అయ్యాడు. అంటే ధర్మంగా ఉండాలన్నమాట. భార్యతో సంసార జీవితం కూడా ధర్మంగా ఉంటే నీకు నియమం పాడైనట్టు కాదు. అందువల్ల అక్కడ 4 పిల్లలు కన్నారంటే సంసార జీవితంలో లేకుండా 4 పిల్లలు పుడతారా? పుట్టిన ఆయన దీక్ష భంగం అవ్వాల. ఎలా చెప్తావోయా దీక్ష భంగం కాలేదని అంటారేమో. ఆ తర్వాత రాజర్షి మహర్షి అయ్యేలోపుగా ఆయనకి మేనక మీద మనసు మళ్ళింది. అక్కడ శకుంతలని కన్నాడు. అప్పుడు ఆయన తపస్సు చెడింది అన్నారు. అంటే ఏమిటి? నువ్వు సంసారంలో ఉంటే, నువ్వు నీ భార్యతో ఉంటే 4 పిల్లలు కన్నప్పటికీ కూడా నువ్వు రాజర్షి అవ్వడం కోసం చేసిన తపస్సు చెడలేదు, రాజర్షి అయ్యావు. అంటే నువ్వు ధర్మంగా నీ సంసార జీవితాన్ని గడిపావు. ఇక్కడ ఏం చేసావు? ధర్మం తెప్పావు, మేనకతో వెళ్ళావు, శకుంతలు కన్నావు, తపస్సు పాడైపోయింది. కాబట్టి ఇక్కడ ఏమిటి? ధర్మబద్ధమైనటువంటి సంసార జీవితం గడపడానికి, ఆ సంసార జీవితాన్ని గడపడానికి కూడా అనేకమైన నియమాలు చెప్పాడు. మనకి భర్తృహరి సుభాషితాల్లో కూడా అసిధారావ్రతం చెప్తూ ఉంటాడు. ప్రధానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదకథనం చాప్యుపగతే అనుస్మే గోలక్ష్మ్యాం నరభి భవసారాహ పర్వతా సాంగిన దుష్టం అంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా ఆచరించాలి, అలాగే ఆచరించాలి. పురాణాల్లో, ధర్మశాస్త్రాల్లో ఒక గృహస్థు ఏ విధంగా తన యొక్క గృహస్థ ధర్మాన్ని పాటించాలని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ ప్రకారమే నడుస్తూ వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నీకు నీ సంసార జీవితం అనేది నీ యొక్క మోక్షం ప్రయత్నం కోసం నేను చేసే ప్రయత్నాల్లో అడ్డం అవ్వదు. అలాగే పురాణ కథల్లో ఉన్నటువంటి ఉపమానాలను తీసుకుంటే నీవు వివాహం చేసుకుని సంసార జీవితం చేస్తూ నువ్వు సంసారంలో ఉంటూనే జగదంబ కోసం అనుష్ఠానం చేయాలి అనేది లక్ష్యం ఉపాసనాకాండలోకి వెళ్ళిన వాడు తెలుస్తుంది, మంత్రశాస్త్రంలోకి వెళ్ళిన వాడు తెలుస్తుంది. అక్కడ నీ ఉపాసనాకాండకి నడిచిందా, అదే తీరుగా కనుక ధర్మబద్ధంగా కనుక నీ ఉపాసనాకాండ నడిచిందా, అప్పుడు ఖచ్చితంగా మానసిక వ్యవస్థ మొత్తం అంతా కూడా నువ్వు ఖచ్చితంగా అమ్మవారి మీద పెట్టగలుగుతావు. అలా పెట్టడానికి అనేకమైనటువంటి బాంధవ్యాలు ఇవన్నీ కూడా. ఓ పక్కనేమో ఉపాసనాకాండలో మహాలక్ష్మ, మహాకాళ, మహాసరత అనే కన్ఫ్యూజన్లో ఉన్నావా? విగ్రహం దసరా ఉత్సవాలు చేస్తే ఒకటే పెట్టాలా అని ఉన్నావా? అసలు విగ్రహంలోంచి నువ్వు నా లక్ష్యాన్ని అక్కడ యంత్రం మీద తీసుకెళ్ళాలి, యంత్రం మీద నుంచి మానసికంగా సహస్రాల్లో తీసుకెళ్ళాలి, శరీరంలో ఉన్న షట్చక్రాలను కదిలించాలనుకున్నావా? అలా కదిలించాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎలా సాధించాలి అంటే ఈ మంత్రోపాసనలో ఒక్కొక్క బీజాక్షరానికి ఏ స్థానంలో పలకాలి, ఎంత సమయం పలకాలి అని సమయం, స్థానం అని చెప్పి 2 విశేషాలు ఉన్నాయి. అదొక పెద్ద విద్య మంత్రశాస్త్రం అంటే. ఆ పెద్ద విద్య ప్రాక్టికాలిటీతో కూడుకున్న విద్య. మనం సైన్స్ చదువుకున్నప్పుడు ల్యాబొరేటరీలో ప్రాక్టికల్స్ చేస్తాం సరే, అలాగా ఈ మంత్రశాస్త్రానికి ప్రాక్టికల్స్ ఉన్నాయి. కేవలం ఒక అక్షరాలు బాగా తీసుకున్నాం, ఒక 3 అక్షరాలు చెవిలో చెప్పారు, అయిపోయింది అనుకోకూడదు. ఆ 3 అక్షరాలు మన శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి కదా, ఈ ఎక్కడెక్కడ ఏ స్థానంలో ఏ సమయం ఎంత సమయంలో ఆ బీజాక్షరాలు పలికిస్తే ఆ షట్చక్రాలు కదులుతాయి అనేటువంటి అంశాన్ని మనకి ఉపాసనాకాండలో గురువులు తెలియజేయాలి. దానికి వ్యాకరణ శాస్త్రం కూడా చాలా అవసరం. సంస్కృత పరిజ్ఞానం కావాలి, ఉంటే కానీ గ్రంథాలు చూడలేరు.
అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మంత్రశాస్త్ర గురువులు అవ్వలేరు. మంత్రశాస్త్రం ఉపాసకులు అవుతారంతే, మంత్రశాస్త్రవేత్త అవ్వలేడు. మంత్రశాస్త్రవేత్త అవ్వాలి అంటే కనుక సంస్కృత పరిజ్ఞానంతో మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి గ్రంథాలన్నింటినీ కూడా శోధన చేసి ఆ సమయము స్థానం చెప్పుకుంటూ కనుక ఆ బీజాక్షరాలను పలకగలిగే స్థాయి కనుక వస్తే వాడు సద్గురువు. అటువంటి వాళ్ళ దగ్గర ఆ ఉపాసనాకాండకు సంబంధించిన రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే ఆ బీజాక్షరాలు నువ్వు మళ్ళీ ఇంటికి వచ్చాక ప్రాక్టీస్ చేయాలి. సైన్స్ వాళ్ళు ల్యాబొరేటరీలో ప్రాక్టీస్ చేసినట్టే గురువుగారు చెప్పిన బీజాక్షరాలను ఏ స్థానంలో ఎక్కడ ఎంతసేపు పలకాలనేది గురువుగారు ఇది పలుకుతుంటే నాకు ఈ తేడా వచ్చింది అంటే ఆయన మళ్ళీ సరి చేసే స్థాయిలో వెళ్ళాలి. ఆ విధానం అంతా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఈ ఉపాసనలో మనం చేసేటువంటి హోమాలు, పూజలు, వ్రతాలు వీటికి సంబంధించినటువంటి విజ్ఞానం అంతా కూడా పౌరాణికంగా పురాణ విజ్ఞానం కలిగి ఉండి ఆ పురాణాల్లోంచి అమ్మవారి ఉపాసన ఏ విధంగా చేయమన్నారని తెలుసుకుని ఉపాసనాకాండంలో దానికి కల్పం అంతా ఎట్లా చెప్పబడి ఉంది అనేటువంటి విషయం తెలుసుకుని ఈ రెండింటిని కల్పన వెళ్తారు. ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి మంత్రశాస్త్రం చాలా పెద్ద శాస్త్రం అని చెప్పారు. మంత్రశాస్త్రానికి 18 పురాణాలు అయితే కానీ మంత్రశాస్త్రంలో నీకు ప్రవేశం లభించదు. అంటే దేవతామూర్తి యొక్క అడ్రస్ తెలియాలంటే ఇక్కడ పురాణం తెలియాలిగా. గణపతి అంటే ఎవడం చేస్తావు నువ్వు? గణపతి ఎవడా? గణపతి ఎందుకు ఉపాసన చేయాలి? నేను ఎవరా? సుబ్రహ్మణ్యం ఎందుకు ఉపాసన చేయాలి? అంటే నీకు ఎవడో తెలియకుండా నువ్వు ఉపాసన చేయాలి. అలాగే అమ్మవారు కూడా. అంటే నీకేమిటి మొత్తం మీద ఈ పురాణ విజ్ఞానం ఫస్ట్ స్టెప్ అయిన తర్వాతే నువ్వు ఆ తర్వాత ఉపాసనాకాండలో వెళ్తే ఆ ఉపాసనాకాండం సంబంధించినటువంటి లక్ష్యం నెరవేరే అవకాశం వస్తుంది. దానికోసం చెప్పి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చెప్పారు. అలాగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ ఉపాసనల్లో మరి భేదాలు ఉన్నాయి కదా. ఈ భేదాల ప్రకారంగా నువ్వు అక్కడ పెట్టుకున్న విగ్రహాన్ని ఒకే విగ్రహంతో చేసుకుంటావా, కలశంలో అమ్మవారిని చూస్తావా, లేదా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా 3 విగ్రహాలు పెట్టుకుంటావా అంటే నీ మానసిక స్థితిని బట్టి నువ్వు అక్కడ ఏర్పడేసుకోవచ్చు. అంతేగాని 10 మంది వచ్చారా, పబ్లిక్లో నా గురించి నేను బాగా ఇక్కడ ఉత్సవం చేశాననుకుంటున్నారా అనేటువంటి కోరికతో మాత్రం ఈ ఉత్సవం చేయకూడదు. కేవలం నీ లక్ష్యం అమ్మవారి మీద పడాలి కాబట్టి అనే ఉద్దేశంతో చక్కగా విగ్రహాన్ని పెట్టుకో, స్థిరంగా పెట్టుకుని చేస్తావో, లేకపోతే 3 మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి విగ్రహాలు పెట్టుకుని చేస్తావో చేసి ఆ ఉపాసన నేను ఎందుకు చేస్తున్నాను, ఆ ఉపాసనా దేవతలు ఎవరు, వాళ్ళ కథలేమిటి అనే విషయాన్ని కూడా ఈ దసరాల్లో 10 రోజులు కూడా మొత్తం కూడా ఈ మనసుని ఇతర వ్యాపకాల్లోంచి కట్టేసేయాలి. ఇతర వ్యాపకాలు వద్దు. ఇంకా అవకాశం ఉంటే ఉద్యోగాన్ని సెలవు పెట్టేయండి. దసరాలకి స్కూల్ పిల్లలకు కూడా సెలవులు ఇచ్చే కారణం అదే. పిల్లలకు కూడా తెలియజేయాలి. నువ్వు ఆ పురాణ కథలు చదువుకుని పిల్లలకు కూడా ఆ కథలు తెలియజేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆ డైజెస్ట్ అయ్యి వాళ్ళు కూడా ఉపాసనాకాండలోకి వెళ్ళే అవకాశం వస్తుంది. మా నాన్న ఉపాసన చేశాడు, మా అమ్మ ఉపాసన చేసింది, మా తాత ఉపాసన చేశాడు, మా మామ ఉపాసన చేసింది, నేను కూడా చేయాలి అనేటువంటి ధోరణ పడుతుంది. నువ్వు చేయకుండా నీకు కథ ఏంటో తెలియకుండా నువ్వు ఏదో ఉపాసన చేస్తున్నావు. నాన్న ఎవరా ఖాళీ 4 ఎదురు చెప్పింది అని అనుకో, నీకు తెలియకపోతే నువ్వేం చెప్తావు వాడికి? మా నాన్న ఏదో తెలియకుండా ఏదో ఆ విగ్రహం పెట్టుకుని బొమ్మ కూడా ఇచ్చాడని చెప్పి ఉపాసన చేస్తున్నాడు రా అంటాడు వాడు. వాడికి అవకాశం నువ్వు ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే నీలో ఒక చైతన్యం కావాలి. చైతన్యం అంటే ఏమిటి? విజ్ఞాన సంబంధమైన చైతన్యం. ఆ ఎటువంటి విజ్ఞాన సంబంధం? అది కేవలం ఉపాసనా సంబంధమైనటువంటి విజ్ఞానం. అది ఉన్నప్పుడే నువ్వు నీ యొక్క ఉపాసనాకాండాన్ని సిద్ధం చేసుకోగలుగుతావు. తద్వారా నీ యొక్క విషయం అంతా కూడా నీ నెక్స్ట్ జనరేషన్ తెలియజేయగలుగుతావు. ఆ తెలియజేసుకున్నటువంటి విషయంలో నువ్వు సద్గురువు అవుతున్నావు ఇప్పుడు. ఎందుకంటే నువ్వు నోటికి ఏదొస్తే చెప్పట్లా, విషయాన్ని తెలుసుకుని సద్గురువు అవుతున్నావు కదా. నీ పిల్లవాడికి కథాగమనాన్ని పూర్తిగా తెలియజేయగలుగుతున్నావు కదా. వాడికి నీ మీద గౌరవం పెరుగుతుంది, నీ ఉపాసన మీద గౌరవం పెరుగుతుంది. నీ ఉపాసన మీద గౌరవం పెరిగాక నువ్వేదైతే దసరా ఉత్సవాలు అనుష్ఠించావో, ఏ రీతిగా అనుష్ఠించావో అదే నీ పిల్లవాడు కూడా అనుష్ఠించే అవకాశం ఉంది. ఇవాళ మీరు సమాజంలో ఒక విషయాన్ని చాలా చక్కగా చూడొచ్చు. ఏమిటో తెలుసా? మా తాతగారు దసరా నవరాత్రులు బాగా చేసేవాడండి, నువ్వెందుకు చేయట్లేదురా? మీ తాత నీకు చెప్పలా, అర్థమయ్యే రీతిగా చెప్పలా, అందువల్ల నువ్వు ఉపాసన చేయలేకపోతున్నావు. కాబట్టి నువ్వు మళ్ళీ నీ మైండ్ సెట్ ఉపాసన వైపు వెళ్ళాలి అంటే కనుక మీ తాత ఏదైతే అనుష్ఠించాడో అది తెలుసుకోవాలి. కాబట్టి మీరు దసరా చేయడం కాదు, మీరు ఆ విగ్రహం ఎందుకు పెట్టారు, ఆ విగ్రహానికి ఎందుకు చేస్తున్నారు, ఆ విగ్రహంలో దేవతామూర్తులు అందరినీ ఎందుకు చూస్తున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకుని మీ పిల్లలు తెలియజేయగలిగితే నీ ఇంట్లో మనకి పీఠాల్లో జగద్గురు పరంపర ఎట్లా నడుస్తుంది, అలాగే నీ ఇంట్లో కూడా పరంపర ఎట్లా నడుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు సంసార జీవితంలో ఉంటూ కుటుంబంలో ఉంటూనే మోక్షాన్ని ఇచ్చేటువంటి అమ్మవారి గురించి ఉపాసనలో ఆ ప్రయాణంలో మొట్టమొదటి మెట్టు విగ్రహారాధన. ఆ విగ్రహారాధనకి ఉత్సవాలు చేయాలి, షోడశోపచార పూజలు చేయాలి, అనేకమైన ఉత్సవాలు చేయాలి. చేస్తున్నావు, అది ఎందుకు చేస్తున్నావు అని తెలుసుకుని ఈవిడెవరు, ఈవిడికి నేను ఉత్సవం చేయాల్సిన అవసరం ఏంటి, ఎందుకు చేస్తున్నాను అనే పరిపూర్ణమైన విజ్ఞానం కోసం చెప్పేసి ఈ పురాణ విజ్ఞానాన్ని పెంచుకుని ఆ పురాణ విజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత నీ పిల్లలకు కూడా తెలియచేయి. నీ పిల్లలు కూడా కన్య అవుతారు. నీ ఇంట్లో కూడా నీ పీఠం కూడా పరంపరగా నడుస్తుంది. లేదంటే కూడా ఇక్కడ కూడా ఆగిపోతూ ఉంటుంది. అలా ఆగకుండా ఉండాలంటే కనుక నువ్వు తెలుసుకుని నీ పిల్లలకు కూడా తెలియాలి. ఇలాగ సాధించుకుంటారని తెలియజేస్తూ స్వస్తి.